సుధీర్ లైఫ్‌లో ఎప్పుడూ కూడా ఒక చిన్న కాంట్రోవర్సీ కూడా ఉండదు. సుధీర్ అంటే సుడిగాలి సుధీర్. అలాంటిది ఏకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా తను చేసినటువంటి ఒక వీడియోలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి అని కూడా సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మరసలు ఆ ఇష్యూ ఏంటి? తెలుసుకుందాం. హాయ్ హలో! వెల్కమ్ టు దిశా టీవీ. సుడిగాలి సుధీర్ ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది జబర్దస్త్. జబర్దస్త్ నుంచెళ్ళి ఇప్పుడు ప్రముఖ టీవీ షోస్లలో అన్నిట్లలో కూడా సుడిగాలి సుధీర్ చేసేటువంటి పర్ఫార్మెన్స్ ఇప్పుడు అందరికీ చాలా అంటే చాలా నచ్చుతుంది. అది అందరికీ తెలిసిందే. బట్ ఆయన అంత ఈజీగా ఆ పొజిషన్కి రాలేదని చాలామంది తెలుసు. కాకపోతే సుధీర్ లైఫ్లో ఎప్పుడైనా కానీ చాలా అంటే చాలా సరదాగా అండ్ ఏదైనా షోస్ జరిగేటప్పుడు కూడా ఓన్గా అంటే ఆయన మీదనే పంచులేసుకుంటూ ఆయన ఎంత పెద్ద పంచ్ చేసినా తీసుకుంటూ సో ఆయన చాలా అందరినీ నవ్విస్తూ ఉంటారు. అది కూడా బాగా వర్కౌట్ అవుతుంది షోస్లలో. ఎస్పెషల్లీ సుడిగాలి సుధీర్ షోలో ఉన్నాడు అంటే ఆ షో హిట్టే. అది ఏ రకంగా కానీ ఈవెన్ బాడీ షేమింగ్ కాంచెల్లి మొదలు పెడితే ఈవెన్ ఇంకా డబుల్ మీనింగ్ డైలాగ్స్తో కానీ ఇంకా ఏదైనా కానీ చాలా అంత ఫ్రెండ్లీగా తీసుకుంటారు అండ్ అది వర్కౌట్ కూడా అవుతుంది సుధీర్ గారి మీద. సో అయితే అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఎప్పుడు కూడా ఒక చిన్న కాంట్రవర్సీ క్రియేట్ చేయనటువంటి సుధీర్ ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అవేంటంటే మనకు తెలుసు 'బావగారు బాగున్నారా' అనే సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు అదేవిధంగా రంభ గారు యాక్ట్ చేసినటువంటి సినిమా, అది చాలామంది చూసే ఉంటారు. ఆ సినిమాలో అంటే వాళ్ళ అక్క భర్త క్యారెక్టర్లో వస్తూ ఉంటారు చిరంజీవి గారు, అది కూడా తెలిసిందే. వచ్చిన తర్వాత సో గుళ్ళోకి ప్రదక్షిణాలకు వెళ్తారు. అయితే బేసిక్గా హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైనా గుడికి పోయినప్పుడు అంటే శివుడి గుడికి ఏదైనా పోయినప్పుడు నందీశ్వరుడి రెండు చెవుల మధ్యలో నుంచి దేవుని చూస్తూ ఉంటారు చాలామంది హిందువులు. సో అలా చూసినప్పుడు అదే సినిమాలో చిరంజీవి గారు చూసినప్పుడు అక్కడ పూజారి అడుగుతారనమాట, ఏ బాబు దేవుడు కనిపించారా అంటే లేదు దేవత కనిపించింది అంటారు. అప్పుడే రంభగారు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి అక్కడ కనిపిస్తారు. ఆ సీన్లో ఆవిడ ఉంటుంది. సో అలా ఆయన షాక్ అయిపోతారు. సో ఈయన ప్రేమించిన అమ్మాయే వాళ్ళ చెల్లి అని కూడా ఆయనకు తెలిసిపోతుంది. అది అందరికి తెలిసింది. అది అంతటితో అయిపోతుంది. కానీ ఇప్పుడు అదే సీన్ని ఒక షోలో సుడిగాలి సుధీర్ ఇక్కడ రీక్రియేట్ చేశారు. అది ఎలా అంటే సో రంభగారు ఇప్పుడు ఆల్మోస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేయడానికి కొన్ని టీవీ షోస్కి వచ్చే సందర్భంలో సేమ్ ఈయన కూడా అదే నందీశ్వరుడి చెవుల మధ్య నుంచి చూస్తే రంభగారు వచ్చేటువంటి సీన్ అక్కడ విజువల్లో కనిపిస్తూ ఉంది. సో చూసినటువంటి హిందువులందరూ కూడా సో అంటే నందీశ్వరుడి చెవుల మధ్యలో చూడాల్సింది కేవలం శివుణ్ణి మాత్రమే, అలా కాదని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఎలా చూస్తారు, ఇది కరెక్ట్ కాదు కదా అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ఈయన చూసినప్పుడు కూడా అక్కడ రంభ రావడం అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే దీని మీద చాలామంది ఇంకేమంటున్నారంటే అయితే గతంలో కూడా మరి చిరంజీవి గారు చేస్తే తప్పులేదు, సుధీర్ చేస్తే తప్పొచ్చిందా అని కూడా కొంతమంది అంటున్నారు. దీనికి రీజన్ ఏంటంటే ప్రీవియస్గా అంత పర్టికులర్గా లేకపోతే ఎప్పుడూ కానీ అలా చూసేవాళ్ళు కాదు. అంటే ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా కానీ ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిన కాంచెల్లి ఏదో రకంగా అది వైరల్ అవ్వడం, లేకపోతే వాళ్ళు అపాలజీ చెప్పడం, లేదంటే వాళ్ళు తెలియకుండానే అలా బిహేవ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సుధీర్ గారిది కూడా తప్పలేదు. ఎందుకు అనంటే ఆ షో అలా డిజైన్ చేయబడింది. అంటే వాళ్ళు ఇన్ కేస్ ప్రీవియస్గా ఉన్నటువంటి ఒక సీన్ని దాన్ని రీక్రియేట్ చేసి దాన్ని సుధీర్ గారిని అలా పెట్టడం ద్వారా సో ఇప్పుడు ఈయనకు ఎఫెక్ట్ పడిందనమాట. సో ఆయన తప్పేమీ లేదు. కానీ సో అక్కడ ఎవరైతే రైటర్స్ కానీ లేకపోతే షో డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిందే ఇక్కడ ఈయన చేశారు కదా, ఈయన తప్పేంటి అని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే అదే సీన్ని మరి ఇప్పుడు అప్పుడు చిరంజీవి గారు చేస్తే తప్పలేదు, ఇప్పుడు ఈయన చేస్తే తప్పొచ్చిందా అంటే సో అప్పుడు అంత అవేర్నెస్ లేదు, సోషల్ మీడియా లేదు, ఏది లేదు. బట్ ఇప్పుడు కాలం మారింది. ఏదైనా చేసే ముందు సో ఇది ఎవరికన్నా ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు కాబట్టి సోషల్ మీడియా యుగంలో ఉన్నాం కాబట్టి కొంచెం ఆచితూచి వేస్తే బాగుంటుందని మరికొంతమంది అంటున్నారు. అండ్ ఇన్ కేస్ మేజర్గా మాత్రం సో అది అసలు అంత పెద్ద ఇష్యూ కాదు, దాన్ని ఒక సినిమాని దాన్ని రీక్రియేట్ చేసి ఇక్కడ సుధీర్ గారు చేశారు. సుధీర్ గారు తప్పే ఉంటుంది, ఏ ఉండదు. ఒకవేళ ఆయన చేసినా కానీ ఒక షో డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తేనే కదా ఆయన చేసేది. అది జస్ట్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే చేశారు తప్పితే ఏదో ఉద్దేశపూర్వకంగా అలా చూయించాలని కూడా లేదు అని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. సో అందుకే ఇక్కడ ఏంటంటే గతం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు టైం మారుతున్న కొద్దీ సోషల్ మీడియా చాలా వేగంగా ఏదైనా ఇష్యూ ఉంటే చాలా ఈజీగా కన్వే అయిపోతుంది, ప్రజల్లోకి చాలా తొందరగా వెళ్ళిపోతుంది. కాబట్టి
సో ఏదన్నా అప్పుడు చేసినటువంటి అప్పుడు చిరంజీవి గారి మీద ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ గానీ ఏదైతే ఉన్నదో సో అది ఎక్కువగా పెద్ద ప్రభావం చూపలేదు. బట్ ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఇలాంటి ఏదన్నా ఘటనలు కూడా జరిగితే దాన్ని కొంచెం సీరియస్‌గానే తీసుకుంటున్నారు. బట్ అంత తీసుకోనక్కర్లేదు అని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో దీంట్లో సుధీర్ గారి తప్పైతే లేదు. బట్ షోస్ డైరెక్టర్స్, రైటర్స్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ దాన్ని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడం కోసం మాత్రమే సో దాన్ని అలా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం చేశారు తప్పితే ఉద్దేశపూర్వకంగా ఎవరిని చేయలేదని కూడా తెలుస్తూ ఉంది. బట్ దీని మీద అయితే మరి సుధీర్ గారు ఇంతవరకు అయితే రియాక్ట్ అవ్వలేదు. సో చూడాలి మరి దీని మీద ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో. ఎందుకు అనంటే బేసిక్‌గా ఆయన చేసింది తెలుసు. ఆయన మైండ్ సెట్ తెలుసు. చాలామందికి కావాలని చెయ్యరు. ఏదైనా ఇబ్బంది ఉందంటే ఆయనే ముందుగానే చెప్తారు. కాకపోతే ఇక్కడ ఎందుకు మరి ఇలా చేయాల్సొచ్చిందని కూడా అంటున్నారు. సో ఇన్ కేస్ ఆయన దగ్గరికి పోతే మరి ఆయన ఏం స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది.